మీరు అంబటి రాంబాబుకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత మీ మీద కొంతమంది వైకాపా నేతలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గూడా మిమ్మల్ని టార్గెట్‌గా పెట్టుకొని మీ మీద కొన్ని కమెంట్స్ చేయడం, మీ మీద కొన్ని పోస్టులు జేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రోజా గారు మీ మీద కొన్ని కమెంట్స్ చేశారు. భూమికింతుంటది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది ఎగిరెగిరి పడుతోంది. పాప, పాప అంటూ పాప పాలిటిక్స్‌కి కొత్త అంటూ ఆ పదం అంటే కొంచెం వ్యంగ్యంగా ఆ పదాన్ని మాట్లాడడం జరిగింది. ఏంటి అవన్నీ చూస్తుంటే అసలు ఏమనిపించింది మీకు? అది ఆవిడ పరిణితికి సంబంధించిన విషయం. హ్మ్. ఆమె లాంగ్వేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి సంబంధించిన విషయం. హ్మ్. మీరు ఇంకెంతసేపు మాట్లాడినా ఒక్కొక్క వ్యక్తి దగ్గర మీరు కొన్ని మాటలను వినలేరు. హ్మ్. అంటే నోరు జారి మాట్లాడే మాటలు గానివ్వండి, ఇంకొన్ని మాటలను వినలేరు. మీరు ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు రెచ్చగొట్టినా. హ్మ్. కొందరి దగ్గర మీరు ఎంత కోరుకున్నా మంచి మాటలు గానివ్వండి, ప్రవచనాలు గానివ్వండి రావు. హ్మ్. సో, ఒక వ్యక్తి దగ్గర నుంచి అంతకంటే ఎక్స్‌పెక్ట్ చేసేది ఏం లేదు గాబట్టి, ఇంక ఆమె మాటలకి కౌంటర్‌గా నేనేం చెప్పగలుగుతాను చెప్పండి. హ్మ్. అంటే తన లెవెల్ ఆఫ్ థింకింగ్ గానివ్వండి, తన పరిభాష గానివ్వండి, హ్మ్. అది అలాగే ఉంటుంది గాబట్టి అంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తే అభ్యంతరం లేదు. కానీ మీ ఎత్తు గురించి, లేకపోతే మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయిన దాని గురించి ప్రస్తావిస్తూ ఆవిడ వ్యంగ్యంగా అటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి బాధ అనిపియలేదా మీకు? అదేనండి నేను జెప్పేది. ఇప్పుడు దాకా ఆవిడ లాంగ్వేజ్ మొత్తం గూడా హ్మ్. అన్ని వ్యక్తిగత విమర్శలే గదా! ఏ వ్యక్తి గురించైనా, ఎంతటి నాయకుడి గురించైనా కూడా హ్మ్. అన్ని వ్యక్తిగత విమర్శలు, లేదనంటే కించపరిచే విషయాలు. అలా కాకుండా మీరు విధానపరమైన క్వెషన్స్ వేయడం గానివ్వండి, హ్మ్. ఇది ఇలా ఎందుకు జేస్తున్నారు అనే క్వెషన్ గానివ్వండి, లేదా సరైన వివరాలు తీసుకొని మాట్లాడిన పరిస్థితులు గానివ్వండి, హ్మ్. ఏ నాయకుడి పట్లైనా ఉన్నాయా? బాబు గారి దగ్గర నుంచి గూడా ఈరోజు హ్మ్. నిన్నగాక మొన్నొచ్చిన నాలాంటి నాయకుల దాకా గూడా తను మాట్లాడే విధానం మొత్తం పూర్తిగా అదే గదా! ఈరోజు నేను కొత్తగా బాధపడేది ఏముంది? ఇప్పుడు మీరేంటో నాకు తెలిసిన తర్వాత, హ్మ్. మీరు ఇంతే అని నాకు తెలిసిన తర్వాత, ఇక నేను ప్రత్యేకించి మీ గురించి బాధపడడము, లేపోతే ఇంకేదైనా కౌంటర్ చేయాలని అనుకోవడంలో అర్థం ఏమి లేదన్నది నా అభిప్రాయం. అంటే మీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, మీ ఎత్తు గురించి ఆవిడ కమెంట్ చేస్తూ ఉంటే, మరి మీరెందుకు తిప్పికొట్టలేదు దాన్ని? అంటే ఒకటండి, హ్మ్. ఈరోజు మనం ఎదుటివాడికి ఇచ్చే వాల్యూని బట్టి, హ్మ్. ఈరోజు నేను ఒక వ్యక్తికి వాల్యూ ఇచ్చే వ్యక్తి నన్నెవరైనా ఏదైనా అంటే, ఆ స్థాయి వ్యక్తి నన్ను అనకూడదు గదా అని నేను అనుకుంటాను. ఓకే. ఓకే. దానికి రియాక్ట్ అవుతాను. అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తిని అతను అలా అనకూడదు కాబట్టి రియాక్ట్ అయ్యాను కదా! హ్మ్. సేమ్ అలాగే ఈరోజు ఒక వ్యక్తికి ఆవిడ ఆవిడ రియాక్ట్ అయిన దానికి నేను సమాధానం చెప్పాలన్నా గూడా, హ్మ్. నేను ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా నాది ఆ స్థాయి గాదు. ఓకే. కాబట్టి నేను ఆన్సర్